గుట్కాలు పాన్లు తినేవాడిని అప్పట్లో. బయాస్ తీస్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఉన్న రోజులు ఉంటాం, భగవంతుడు టైం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా. బాబాయ్ ఒకసారి పునర్జన్మ అనే మియాపూర్లో ఉంది, ఒకసారి అక్కడ ట్రై చేయండి. ఎం శ్రవణ్ కుమార్, నేను బడంపేటలో ఉంటాను. యాక్చువల్లీ నాకు లాస్ట్ 2024లో కొద్దిగా అనిపించి నోట్ల నొప్పి వస్తుంది చేస్తుంది అనిపించి టెస్ట్ చేయించాను. బయాస్ తీస్తే ఇక్కడ సర్జరీ అయిందండి. నాకు February 28 సర్జరీ అయింది. ఇక్కడ తీసి ఫ్లాపీ తీసి ఇక్కడ వేశారు. దాని తర్వాత ఇక్కడ ఫ్లాపీ తీసి ఇక్కడ వేశారు. మనకి ఇదంతా చేశారు సర్జరీ మొత్తం. దాని తర్వాత 1.5 year గ్యాప్ తర్వాత మళ్ళీ ఇక్కడ పెదవ పైన వచ్చింది నాకు. లాస్ట్ ఇయర్ July 2025లో మళ్ళీ బయాస్ తీస్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఫస్ట్ ఒకటి పించ్ కనిపించింది నాకు ఇక్కడ పెదవ పైన. వాళ్ళు ఏదో ఆయింట్మెంట్ ఇచ్చారు. నేను అప్పటికి డౌట్ వచ్చింది, సార్ ఇదేదో మళ్ళీ వస్తుంది చూడండి అంటే. ఏం కాదు సార్, వెళ్తుంది ఆయింట్మెంట్ వాడిన తర్వాత కూడా పోవట్లేదని అప్పుడు వాళ్ళకు డౌట్ వచ్చి అప్పుడు బయాస్ పంపించారు. బయాస్ పంపించినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పి దేవర్ రిజర్వ్. మళ్ళీ సర్జరీ చేస్తాం, అది చేస్తాం అంటే నేను అడిగాను, సర్జరీ చేస్తే నాకు గొంతు వస్తుందా రాదా, దాని మీద కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. హార్డ్లీ నేను అలోపతికి నో చెప్పాను అనమాట. ఉన్న రోజులు ఉంటాం, భగవంతుడు టైం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా పోవాల్సిందే. కాకపోతే కొద్దిగా ముందు కొద్దిగా ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను ప్రిపేర్ అయి ఉన్నాను. దట్స్ వై ఐ డిడెంట్ గో ఫర్ సర్జరీ, ఐ కేమ్ ఫర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. నాకు ఇదంటే నేను గుట్కాలు పాన్లు తినేవాడిని అప్పట్లో. తినేటప్పుడు రాలేదు, తిని బంద్ చేసిన తర్వాత ఒక 15 years తర్వాత డిటెక్ట్ అయింది. అది ఒక 7 years 8 years తిన్నాను. దౌడకు వచ్చింది అనమాట. ఇది గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఇది ఫ్లప్ తీసి చేయడం వల్ల ఇక్కడ గ్యాప్ వచ్చింది. అందులో నా శరీరానికి ఏంటంటే దాని దెబ్బ తగిలితే స్కార్ అన్నది వస్తుంది అనమాట. సర్జరీ చేసి కొద్ది శరీరాలు అట్లా ఉంటాయని చెప్పారు డాక్టర్స్. దానివల్ల ఇది వచ్చింది. సో నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే అందరూ భయపడతారు కదా అని. సర్జరీకి వెళ్ళే రోజు మాత్రం మా బావగారిని తీసుకెళ్ళాను. దాంతో సర్జరీ అయిన తర్వాత నేను అందరికి చెప్పాను, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే క్యాన్సర్ వచ్చింది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడవద్దు. నాకు తెలిసినంత వరకు భయపడితే ఆటోమేటిక్గా మనిషి సగం చచ్చిపోతాడు అక్కడ. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ పాటికి నేను కూడా, నాకు 12 hours సర్జరీ అయింది. 12 hours సర్జరీ నేను తట్టుకునే కాదు, ఇంతవరకు వచ్చేటోని కూడా కాదు. ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని ఎత్తుకుంటే మాకు నే కొడుకు కూడా ఉండే. బాబాయ్ ఒకసారి పునర్జన్మ అనే మియాపూర్లో ఉంది, ఒకసారి అక్కడ ట్రై చేయండి అంటే లాస్ట్ మంత్ వాడు అడ్వైజ్ చేశారు అనమాట నాన్న కొడుకు. దానివల్ల ఇక్కడికి రావడం జరిగింది పునర్జన్మ హాస్పిటల్. అంటే ఆయుర్వేదిక్ ఇస్ మనిషిని హింసించకుండా, తన యొక్క శరీరాన్ని హింసించకుండా బెటర్మెంట్ ట్రీట్మెంట్. ఎట్లాగో ఎవరమన్నా ఒక రోజు అటు ఇటు ముందు వెనకాల పోవాల్సింది. కాకపోతే ఏంటంటే ఆయుర్వేదిక్ తీసుకుంటే కొంచెం ఆయుష్ పెరుగుతుంది, రోగం అన్నది పెరగదు నాకు తెలిసినంత వరకు. అక్కడ స్టాప్ చేస్తుందని నా ఉద్దేశం. లాస్ట్ మంత్ నుంచి పునర్జన్మ టాబ్లెట్స్ వాడుతున్నాను. లాస్ట్ మంత్ వరకు నాకు ఇట్లా ఉండేది అనమాట, బయటకు వచ్చి అది మొన్న ఈ మంత్ మొత్తం టోటల్ రికవర్ అయింది. ఇప్పుడైతే కొద్దిగా రిలాక్స్ ఉంది. డాక్టర్ గారు ఏమన్నారంటే ఒక 6 months వాడదాం చూద్దాం అని చెప్పి అన్నారు. 6 months తర్వాత వాట్ అనేది మనకి మళ్ళీ పెట్ స్కాన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటిది. 2nd month నేను టాబ్లెట్స్ తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు ఉంటుంది, దాన్ని బట్టి రిజల్ట్ చెప్పలేదు.